హైదరాబాద్ సిబిఐ కొత్త శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. విక్టిమ్ ఇచ్చిన ఈ కేసులో 70 lakhs తను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొదట కొన్ని పర్యాయాలు తనకు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తూ డబ్బులు వచ్చాయని, తర్వాత చివరకు అట్లాగే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పొమ్మని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చేయగా చివరాఖరికి 70 lakhs నేను పోగొట్టుకున్నానన్న ఒక కంప్లైంట్తో వచ్చారు. దీని మీద మా సైబర్ క్రైమ్స్ విభాగం వారు దర్యాప్తు చేపట్టిన తర్వాత ఈ క్రైమ్ అనేది ఒక హితేష్ గోయల్ 36 years రెసిడెంట్ ఆఫ్ హర్యానా. అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరియస్ బ్యాంక్ అకౌంట్స్, మర్చెంట్ ఐడీస్ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకుని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని ల్యూర్ చేస్తూ ఈ డాఫాబెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా, ఆ ప్లాట్ఫామ్ ద్వారా చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే ఇతన్ని మనం అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కండిషనల్ బెయిల్ ఇచ్చారు అక్కడే. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని అకంప్లిస్ ఒక ఆయన సంజీవ్, ఆయన దుబాయ్లో, హాంకాంగ్లో ఉంటుంటాడు, తిరుగుతుంటాడు అటు ఇటు. వాళ్ళిద్దరు కలిసి ఇంకా కొద్దిమంది వాళ్ళ అకంప్లిసెస్తో కలిసి ఈ ఫ్రాడ్ని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని కండక్ట్ చేసినట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో భాగంగా మేము సెర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు మాకు నెట్ క్యాష్ ఈరోజు మీ ముందు ఉన్నది 1,40 lakhs రూపీస్ ఆఫ్ నెట్ క్యాష్ వాళ్ళ ఆఫీసులో దొరికినాయి. అట్లాగే 23 మొబైల్ ఫోన్స్, 3 హార్డ్ డిస్క్, 2 ల్యాప్టాప్స్, 36 బ్యాంక్ చెక్ బుక్స్ ఉన్నాయి, 52 డెబిట్ కార్డ్స్. మా టీము హెడెడ్ బై కె హరిభూషణ్ రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అండ్ హిస్ టీమ్ మెంబర్స్ సురేష్ ఎస్ఐ, నరసింగరావు హెడ్ కానిస్టేబుల్, గోవిందరావు హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్, అట్లాగే రవిశంకర్ పోలీస్ కానిస్టేబుల్, వెంకటేష్ పోలీస్ కానిస్టేబుల్, రాజేష్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్, ఏ రాము, ఎన్ వంశీ పోలీస్ కానిస్టేబుల్స్, వీళ్ళంతా కూడా డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ అవర్ జాయింట్ సిపి అండ్ ది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యాన ఈ కేసును ఛేదించడం జరిగింది. ఇవాళ ఈ సీజర్స్ మీ ముందు ఉంచడం జరిగింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇది తుదిదాకా ఇంకా ఏమున్నా కూడా ఇంకా ఎవరెవరు ఇందులో అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకేమైనా ఫర్దర్గా వీళ్ళ అడ్డాలు ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా లోకల్ పోలీస్ వారి సాయంతో పూర్తిగా వాటిని అడ్డాలని కూడా గుర్తించి ఈ గ్యాంగ్ యొక్క యాక్టివిటీస్ ఆటలు కట్టించాలని మేము ప్రయత్నం చేస్తాం. రెండో కేసు ఇది కూడా సిమిలర్ మోడస్ ఆపరెండి అండి, సైబర్ ఫ్రాడ్. కాకపోతే అది స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్, ఇదేమో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఇక్కడ అక్యూజ్డ్ రానక్ తానా, సన్ ఆఫ్ జయేంద్ర, ఏజ్ 35 years, రెసిడెంట్ ఆఫ్ వాస్కోడిగామా, సౌత్ గోవా, ప్రస్తుతం నాగ్పూర్లో ఉంటున్నాడు. అతను మోడస్ ఆపరెండి అంటే ఈ గల్లిబుల్ ఇన్వెస్టర్స్కి మీరు యూనిటీ స్టాక్స్ అనే ఒక ఫిక్టిషియస్ ఫర్మ్, తర్వాత దాని యొక్క షేర్స్ ఉన్నట్టుగా చూపించి యూనిటీ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది చాలా మంచి లాభాలు ఇచ్చే ఫర్మ్ అని, డైరెక్ట్గా మీరు షేర్స్ కొంటే త్వరితగతిన లాభాలు వస్తాయని చెప్పి ల్యూర్ చేసి ఒక విక్టిమ్ హూ ఇస్ ఎ లేడీ అండ్ యంగ్ లేడీ, సో ఇన్వెస్ట్ చేయించేసి మొదట కొంత లాభాలు చూపించి తర్వాత చివరికి దాదాపు 3,16,00,000 పైగా ఆ యంగ్ లేడీ నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇచ్చిన ఆస్తిని ఆమె అమ్మేసి క్యాష్ని కూడా కన్వర్ట్ చేసి అందులో పెట్టడం జరిగింది, మోసపోవడం జరిగింది. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తే ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ రోనక్ తన అనేవాడు, ఇతను హ్యాబిచువల్ అఫెండర్ కింద ఇంతకుముందు కూడా చాలా అతని మీద కేసులు ఉన్నాయి బయట వేరే రాష్ట్రాల్లో. తర్వాత అతను ఏం చేస్తాడంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా కొంతమంది దగ్గర అతను కొంటాడు. అంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసింది వేరు, బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ వేరే ఉంటారు, కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేటప్పటికి
ఆ క్రెడెన్షియల్స్ అన్నీ ఈ మధ్య ఇదొకటి మనకు ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఎందుకంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ స్పీడ్ కొరకు, ఎక్స్పీడియన్సీ కొరకు, కన్జ్యూమర్స్ యొక్క సౌలభ్యం కొరకు అది ఏర్పరిచారు. కానీ అది ఉపయోగించుకుంటూ ఆ సౌలభ్యాన్ని, ఆ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తామంతే. మనకు ఫిజికల్గా అక్కడ ఉండదు. సంతకాలు చెక్ చేయడం కానీ మీకు తెలుసు, చెక్ బుక్లో మనం చెక్ రాస్తే సంతకం చేసి బ్యాంక్లో ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆన్లైన్లో ఏంటంటే ద ఓన్లీ చెక్ ఈజ్ అవర్ క్రెడెన్షియల్స్ అండ్ అవర్ పాస్వర్డ్స్ అండ్ అవర్ ఓటీపీస్. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ కస్టమర్స్ అంటే కొంతమంది క్లయింట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వాటిని ఆన్లైన్లో ఆ ట్రాన్సాక్షన్ జరపడానికి వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. అవి వేరే వాళ్ళకు 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఆ క్రెడెన్షియల్స్ అన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ పాస్వర్డ్స్తో సహా అన్నీ ఇచ్చేస్తే, అంటే నా అకౌంట్ నేను ఇంకొకరికి ఇచ్చాను అనుకోండి, అమ్ముకున్నానంటే ఏమవుతుందంటే ఆన్లైన్లో నేను నా దగ్గర కొన్న వ్యక్తి అతను పూర్తిగా అకౌంట్ ఓనర్ లాగా, అకౌంట్ హోల్డర్ లాగా అతను ఆపరేట్ చేస్తాడు. సో total 83 cases are there and తెలంగాణలో 14 cases. సార్, ఇప్పుడు ఈ దుబాయ్ తర్వాత హాంకాంగ్, ఫిలిప్పైన్స్ దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నట్టుంది కదా, ఈ డబ్బులు మొత్తం విదేశాలు తరలిపోతున్నట్టు ఏమైనా మనం గుర్తించామా, లేకపోతే ఎక్కడ లాస్ట్ ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులన్నీ? నాకు తెలిసినంత వరకు ఈ దుబాయ్, హాంకాంగ్ నుంచి మనకు కాల్స్ వస్తాయి. అక్కడ నుంచి అంటే కాల్స్ ఏంటంటే ఈ సిమ్ కార్డ్స్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు ఐ థింక్ వాళ్ళ అకంప్లిసెస్ని పెట్టుకొని ఫోన్ కాల్స్ అక్కడ వస్తాయి, కానీ నడిపించేది ఇక్కడే. సో ఇది విదేశాలకు డబ్బు పోతుందనే యాంగిల్ మనం ఇంకా పరిశోధించాలి. కానీ దిస్ ఈజ్ ఓన్లీ కాల్స్ మేడ్ ఫ్రమ్ దేర్. మనం కాల్స్ చూసినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయని తర్వాత వెరిఫై చేసినప్పుడు మనము ఆన్లైన్లో ఐపీ అడ్రస్లు కూడా చూసినప్పుడు అవి దే ఆర్ ట్రేస్ టు దుబాయ్ ఆర్ హాంకాంగ్. దట్ ఈస్ ఓన్లీ యాజ్ రిగార్డ్స్ కాల్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అగైన్ ఇట్స్ సెక్యూరిటీ ప్రికాషన్ దే ఆర్ టేకింగ్. ఇక్కడ నుంచి చేస్తే తొందరగా పట్టుబడే అవకాశం ఉంది కాబట్టి, పైగా ఒకే ఫోన్ నుంచి కానీ ఒకే సెంటర్ నుంచి చేస్తే అవకాశం ఉంది కాబట్టి ఇలా కొన్ని సిమ్ కార్డులు అటు పంపించేసి అక్కడ కొంతమందిని అకంప్లిసెస్ని ఏర్పరచుకొని దే మస్ట్ బి పేయింగ్ సమ్ అమౌంట్ ఫర్ దెమ్. అక్కడ నుంచి కాల్ చేసి బట్ ది అక్యూజ్డ్ దే ఆర్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ ద అక్యూజ్డ్ వాజ్ అరెస్టెడ్ అండ్ హీ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈటీ వారెంట్ కోసం ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. ఆ తర్వాత ఢిల్లీ కోర్టు కండిషనల్ బెయిల్ కూడా ఇచ్చింది. సో దే వర్ హియర్ ఓన్లీ. దుబాయ్ అని చెప్తున్నారు కదా సార్, అతను ఇక్కడికి తీసుకొస్తారా లేకుంటే దుబాయ్లో ఉన్నాడు అక్కడ ఆపరేట్ చేస్తున్నాడు సంజయ్? దిస్ రనక్ టన్ అన్న మీరు అంటున్నది సంజయ్ సెకండ్ అక్యూజ్డ్ ఇన్ దిస్. ఇది దుబాయ్ అని చెప్పేసి మన ఒక అక్యూజ్డ్ చెప్తున్నాడు. సో ఈ దుబాయ్ కనెక్షన్, హాంకాంగ్ కనెక్షన్ అనేది వీళ్ళు చెప్పటమే తప్ప కానీ మనం దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఇదంతా ఏంటంటే అటు కనెక్షన్ అటు తోసేస్తే గనక పోలీస్ ఫర్దర్గా ఇంకా ముందుకు పోకపోవచ్చు అనే దాంతో కూడా అక్యూజ్డ్ స్మార్ట్గా ఇది ఏంటంటే ఒక ఫోన్ అక్కడ సిగ్నల్ మనకి ఏదో ఇథెల్సాట్ ఏదో ఉంటుంది, అది దుబాయ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్. అది వచ్చినంత మాత్రాన ఆపరేటర్ అక్కడ ఉన్నాడని మనం ఎందుకు భావించాలి? ఆపరేటర్ ఇక్కడే ఉండి సిగ్నల్లో అక్కడ ఉండొచ్చేమో, అక్కడ ఫోన్ అక్కడ ఉండొచ్చు, అక్కడ ఒకడు ఫోన్ మీద ఆపరేట్ చేసేవాడు అక్కడ ఉండొచ్చు, బట్ మాస్టర్ మైండ్ ఇక్కడే ఉన్నాడు అనేది మనం ఎందుకు అనుకోకూడదు. సో అందుకోసం ఈ దిశలోనే ఇందాక సార్ చెప్పినట్టు మేము ఇక్కడ ఫర్దర్ ప్రోబ్లో అసలు ఈ మాస్టర్ ఆపరేటర్స్ ఎక్కడున్నారనేది కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ అకౌంట్ ట్రైల్ని కూడా అంటే ఏ అకౌంట్ ఎట్లా పోయింది అనేది మనం అది మొత్తం ఆ ట్రైల్ కూడా తీసుకుంటూ ఫైనల్గా ఎక్కడికి పోతుంది అనేది తీసుకుంటాం. ఒకవేళ మనకి ఏదైతే డార్క్ వెబ్ లాంటి దాంట్లోకి వెళ్తే కూడా ఎలా చేయాలనేది కూడా దాని మీద కూడా మేము వీఆర్ కన్సల్టింగ్ దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి కూడా మేము చేస్తాము. బట్ ఫర్దర్గా ఈ ట్రైల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీఆర్ వర్కింగ్ అవుట్ ఈ కేసులో. అర్జున్, యుంగ్, నితిన్ వీళ్ళు దుబాయ్లో అక్కడి నుంచి ఓన్లీ అకౌంట్స్ ఆపరేట్ చేస్తున్నారని అంటున్నారు. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు అక్కడి నుంచి వేరే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు కాల్ సెంటర్ నడుపుతారా? అంటే వాళ్ళ రోల్ ఏంది? దీస్ ఆర్ టు బి ఇది అక్యూజ్ చెప్పిన స్టేట్మెంట్. వీ హ్యావ్ టు వెరిఫై ఆల్ దిస్ వాట్ ఎవర్ ద అక్యూజ్ హ్యాస్ స్టేటెడ్. దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. అతను చెప్పిన దాన్ని బ్లైండ్గా మనం తీసుకోవడానికి లేదు. వీల్ హ్యావ్ టు క్రాస్ చెక్ అండ్ దిస్ ఆల్ విల్ బి డన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్.
అతను అసలు ఈ మనిషి అనేవాడు ఉన్నాడా, ఈ సమ్ XYZ అని పేర్లు చెప్తున్నాడు. నో వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ దీస్ XYZ ఆర్ దేర్ ఆర్ నాట్, బికాస్ ఇదంతా కూడా సీజ్ చేసి 1 డే అయింది మనకి, వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, ఇప్పుడు మరి పోలీస్ కస్టడీకి ఇచ్చారు. ఇతను ఎవరు, మన ఈ గోవా అతన్ని. సో ఫర్దర్ ఈజ్ నౌ ఇన్ అవర్ పోలీస్ కస్టడీ, ఈరోజు ఇస్తున్నారు. వీల్ ట్రై టు ఎలిసిట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ మన ఇన్వెస్టిగేషన్లో ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ టు లైట్. అసలు ఈ వ్యక్తులు వీళ్ళు చెప్పినవాడు వీళ్ళు తప్పించుకోవడానికి ఎవడో పేర్లు చెప్తున్నాడా, లేదా అసలు వాళ్ళు ఉన్నారా, ఫిక్టిషియసా కాదా, అన్నీ కూడా ఆల్ దిస్ విల్ కమ్ ఇన్ టు యూనో డ్యూరింగ్. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు వీళ్ళు దే కుడ్ బి పీపుల్ హూ ఆర్ గివెన్ సమ్ సిమ్ కార్డ్స్ అండ్ ఆపరేటింగ్ ఫ్రమ్ దేర్, కాలింగ్ పీపుల్, ల్యూరింగ్ దెమ్. దే కుడ్ బి పీపుల్ హూజ్ అకౌంట్స్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్, whose accounts, bank accounts, I told you, are sold out for online transactions. Or they could be even the very, strong associates of who are dealing with money and also